ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గట్టి షాక్ తగిలిందా? పవన్ పని కథం. రాబోయే రోజుల్లో ఢిల్లీ పెద్దలు గట్టి షాక్ ఇవ్వబోతున్నారా? అసలు ఏంటి కథ? లెట్స్ వాచ్ దిస్ కంప్లీట్ స్టోరీ. అవును, తాజాగా ఢిల్లీ వేదికగా హైదరాబాద్ వరకు ఇదే టాపిక్ నడుస్తోంది. నేరుగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ వద్దకే పవన్ కళ్యాణ్ పై కంప్లైంట్ వెళ్ళిందా? తెలంగాణ వేదికగా జరిగిన హైడ్రామాతో కేంద్ర పెద్దలు కాస్త ఆగ్రహం చెందారా? అసలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ తెర వెనుక ఏదైనా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందా? అందుకేనా ఇదంతా? ఢిల్లీ వేదికగా జరిగిన ఓ సంచలన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం. తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన మాటల వెనుక ఉన్న అసలు రహస్యం బట్టబయలైంది. రెండు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న ఈ సంచలన నిజాలు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు మ్యాటర్లోకి వెళ్తే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ రోజున గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు సభ పెట్టుకునేందుకు పక్కా ప్లాన్ చేశారు. కానీ కోర్టు అనుమతులు కానీ తెలంగాణ గవర్నమెంట్ అంగీకారం ఇక్కడ ఏది కూడా ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో సైబరాబాద్ పోలీసులు పర్మిషన్ క్యాన్సిల్ చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. పవన్ కళ్యాణ్ తన జూబ్లీ హిల్స్ సొంత నివాసం వద్దే అత్యవసరంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎప్పుడైతే పవన్ మైక్ పట్టుకున్నారో అప్పటి వరకు సైలెంట్గా ఉన్న తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా బూస్ట్ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో కడిగి బారేశారు. ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సాధారణమైనవైతే కావు. తెలంగాణ ఏమైనా మీ జాగిరా అంటూ కాంగ్రెస్ నేతలపై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి సభ పెట్టుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. అయితే ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. గతంలో తీవ్రంగా విమర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పవన్ ప్రశంసలు కురిపిస్తూనే కేసీఆర్ హయాంలో ఇలాంటి అణచివేత రాజకీయాలు జరగలేదని చెప్పడం పొలిటికల్ సర్కిల్లో షాక్ గురి చేసిన అంశం. అంతటితో ఆగకుండా 2029 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగుతుంది, పవర్ ఏంటో చూపిస్తుంది అంటూ తెలంగాణ వేదికగా బిగ్గెస్ట్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చి బారేశారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా అసలు ఆయన స్ట్రాటజీ ఏమిటి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమితో జతగట్టిన పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు, కొనసాగుతున్నారు. కట్ చేస్తే అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయాల్లో మునిగి తేలారు. పవన్ చాలా బిజీగా రాజకీయం చేస్తున్నారు అంటే అది వేరే విషయం. తూతూ మంత్రంగానే అక్కడ తన అడుగులు ఉన్నాయి. చంద్రబాబు, లోకేష్, టీడీపీ పార్టీకి సంబంధించిన మొత్తం వాళ్ళదే పైచేయి నడుస్తుంది. అక్కడే ఏమీ చేయలేక పవన్ సతమతమవుతున్నాడు. తనను నమ్ముకున్న అభిమానులకు, కార్యకర్తలకు ఆంధ్రాలోనే పర్ఫెక్ట్ న్యాయం చేసే పరిస్థితుల్లో పవన్ లేడు. పవన్ కళ్యాణ్ ఆలోచించాల్సింది తనను డిప్యూటీ సీఎం హోదాలో నిలబెట్టిన రాష్ట్రానికి మనం ఏం చేస్తున్నాం అన్నది పక్కన పెట్టేసి, పక్క రాష్ట్రం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కరెక్ట్గా జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ రోజున ఏదో నవనిర్మాణం అనే ప్రోగ్రాం పేరు పెట్టుకొని బయటకు వస్తానంటే అది కరెక్ట్ అవుతుందా? ఆ ప్రజలు కనెక్ట్ అవుతారా? ఇదంతా పక్కన పెడదాం. తన నివాసం వద్ద ప్రెస్ మీట్లో అసలు పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి ఏమైనా మాట్లాడారా? అసలు ఏంటి పవర్ చూపిస్తా, మళ్ళీ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో 2029లో తెలంగాణ సింగిల్గా పోటీ చేస్తా అంటే గతంలో చేయలేదా? సింగిల్గా గతంలో చేసినప్పుడు ప్రజల ఆదరణ ఏంటో మీకు తెలియదా? ఈ పొద్దు మీ దగ్గర ఆదరణ ఏముంటుంది? ఒక సినిమా స్టార్గా తనకు ఉండే అభిమానం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటుంది. దాంట్లో తప్పు పడాల్సిన అవసరం లేదు. కానీ నోటికి వచ్చింది మాట్లాడితేనే మొదటికే మోసం వస్తుంది. పవన్ పార్టీ తెలంగాణలో ఉందా, ఆంధ్రాలో ఉందా? సరే, ఎక్కడున్నా 2 తెలుగు రాష్ట్రాల్లో పవన్ తన పార్టీని సమర్థవంతంగా నడిపించేంత గొప్ప స్థాయిలో తన స్టెబిలిటీగా ఉందా? ఆంధ్రాలోనే గంటకో మాట రోజుకో లెక్క అన్నట్టుగా మారుతుంటుంది ఆయన వ్యవహార శైలి. ఓసారి చంద్రబాబుతో పొత్తు అంటాడు, ఓసారి చంద్రబాబుతో కాదంటాడు, మరోసారి మోదీతో పొత్తు అంటాడు, తర్వాత సింగిల్ అంటాడు. ఇక తెలంగాణ వేదికగా మాత్రం నేను ఒంటరిగా బరిలోకి దిగుతాను అంటున్నాడు. దిగేం చేస్తారు? పవర్ ఏంటో చూపిస్తానంటే మీ పవర్ చూపించాల్సింది ఎక్కడ? తెలంగాణ ప్రజలు మీ పవర్ ఏమైనా కోరుకుంటున్నారా? కోరుకుంటున్నట్లు కోట్ల మంది ఏమైనా మిమ్మల్ని రమ్మని అడుగుతున్నారా? ఏవి కూడా రాజకీయంగా పనికొచ్చే పని కాదు పవన్ కళ్యాణ్ గారికి. వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ కాక మరొకటి అవుతుందా? ఇప్పుడు దీన్నే కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుందంట. స్థానికంగా ఇక్కడ చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆంధ్రాలో అదే పద్ధతి. చంద్రబాబు అరెస్ట్ అయ్యాడు, ఈయన పోయి నేను పొత్తులో పోతున్నాను అన్నాడు. అసలు ఏంటి అంటే ఒక సందర్భం లేని వ్యాఖ్యలు, సందర్భం లేని ప్రకటనలు, పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడం వల్ల గొప్ప లీడర్ అవుతారా అంటే ఖచ్చితంగా కాదు. కానీ ఇదంతా పక్కన పెడితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానీ ఢిల్లీ పెద్దలు కానీ చాలా సీరియస్ అయ్యారట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఇబ్బంది అవుతుందట. పవన్ కళ్యాణ్ వాడుకొని బీజేపీ గట్టిగా హిందుత్వం, సనాతన ధర్మం అనే లైన్లతో ముందుకు పోయే ఆలోచన చేస్తుంది బీజేపీకి. అందులో భాగంగానే నేను తమిళనాడు పంపుతున్నారు, కేరళ పంపుతున్నారు, పక్క రాష్ట్రాల్లో కూడా పంపి జర హైప్ క్రియేట్ చేస్తుంది, చేయించే కార్యక్రమం చేస్తుంది. ఇదంతా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారి పక్కన చేరిన ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడు పడితే అప్పుడు ఏ రాష్ట్రంలో పడితే ఆ రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రకటనలు చేస్తూ పోతే రాజకీయ సమీకరణలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. 2029 వచ్చేసరికి సమీకరణలు ఎలా ఉంటాయో చెప్పలేము.
అక్కడ ఆంధ్రాలో ఎలా ఉంటాయో తెలంగాణలో ఎలా ఉంటాయో చెప్పలేము. కానీ ఈ పొద్దు నేను ఒంటరిగా పోటీ చేస్తానంటాడు. రేపు పొద్దున మళ్ళీ తెలంగాణలో బీజేపీతో కనుక జతగట్టి పోటీ చేస్తే అప్పుడు నవ్వుకుంటారు కదా ప్రజలు. పవన్ కళ్యాణ్ ఏంటి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఆనాడు ఒంటరిగానే ఉంటాను అని గతంలో 2026లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పావు, ఇప్పుడేంటి అని అంటారు. అంటే ఏదైనా ఒక విచక్షణారహితమైన వ్యాఖ్యలు, ఒక ఆలోచన విధానం లేకుండా, స్పష్టత లేకుండా వేసే ఏ అడుగైనా ఒంటరిగా కలిసినా ఏది చేసినా ఫెయిల్ అవుతుంది. దీన్నే ఇప్పుడు బీజేపీలో ఉన్న ఎన్డీఏ పెద్దలు చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అనవసరంగా మోదీ అమిత్ షాల పేరు ఖరాబ్ చేస్తున్నాడు, ఎన్డీఏలో ఉండి కూడా తీను ఒంటరిగా పోతానంటున్నాడు అని తెలంగాణ బీజేపీ వాళ్ళు హైకమాండ్ దృష్టికి తీసుకుపోయినట్టుగా తెలుస్తుంది. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఢిల్లీకి చెందిన ఒక ప్రత్యేక టీం ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వైఖరిపై కేంద్రం నిజంగానే ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ని ఇరుకున పెట్టడానికి జరుగుతున్న ఒక కుట్రలాగా కూడా వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రచ్చ ఇలాగే కొనసాగుతుండగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీన్లోకి వచ్చి వెంటనే తన వైపు ఏ తప్పు లేనట్టుగా పవన్ కళ్యాణ్కు పూర్తిగా మద్దతుగా నిలిచారు. తెలంగాణ నేతలు పవన్ కళ్యాణ్పై చేస్తున్న వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శలను ఆయన తప్పుపడుతూ రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. ముందుగా చెప్పాల్సింది ఇదే మాట పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే తెలంగాణలో లేని ఒక కుల రాజకీయాలను ఆంధ్ర నుంచి పట్టుకొస్తూ పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు గత ప్రెస్ మీట్లో కూడా మనం చూసాం. కుల రాజకీయాలు, వందే మాతరం నేర్పిస్తాను అని, ఇలాంటివన్నీ కూడా పనికిరాని మాటలు. ఎప్పుడు కూడా రాజకీయాల్లో అన్నెసెసరీ వర్డ్స్ వాడకూడదు. అందులో పవన్ కళ్యాణ్ గతంలో వాడిన ఈ అన్నెసెసరీ వర్డ్స్ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. 2029 టార్గెట్గా పవన్ ఏదైనా స్కెచ్ గీసుకోండి, ఏ రాష్ట్రంలోనైనా పోటీకి పోండి, అవసరం లేదు. కానీ తెలంగాణకు పోయి నీ జాగిరా, ఇంకో దగ్గర పోయి నీ జాగిరా అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మనోభావాలు దెబ్బతింటాయి. రాష్ట్రం ఏర్పడడం ఇష్టం లేకే తను 11 రోజులు అన్నం తినలేదని గతంలో చెప్పారు. మళ్ళీ ఈరోజేమో నేను రాష్ట్రం వచ్చినందుకు అన్నం తినలేదు అనలేదు. విభజించిన పద్ధతిలో తప్పులు ఉన్నాయంటే అసలు ఏంటిది? వాంటెడ్గా ఏదో ఒక లొసుగుని తీసుకొని రాజకీయం చేద్దామంటే అల్టిమేట్గా ఆ లొసుగే ఇబ్బంది అవుతుంది, కన్ఫ్యూజన్కు కూడా దారితీస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చెంతన చేరిన పవన్ కళ్యాణ్ ఇలా ప్రాక్టికల్ ఆలోచనలు లేకుండా నోటికొచ్చింది మాట్లాడుతూ పోతామంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా డ్యామేజ్కు శ్రీకారం చుట్టినట్టే అవుతుంది తప్ప మరొకటి కాదు. ఏదేమైనా క్రమశిక్షణ రాజకీయాలు అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ పొద్దు అధికారంలోకి వచ్చారు. ఎట్ ఎనీ కాస్ట్ అధికారంలో కొనసాగుతారు రాబోయే కాలంలో. సో ఈ డిప్యూటీ సీఎం హోదాలో తన పార్టీని బలోపేతం చేసుకుంటూ ఆ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేస్తూ ఆ రాష్ట్రంలో పేరు తెచ్చుకోవాలి. కానీ పక్క రాష్ట్రంలో ఒకటే కాలు 10 చోట్ల వేస్తే అది వ్యాపారంలో కానీ రాజకీయాల్లో కానీ సక్సెస్ అయినట్టు పెద్దగా హిస్టరీ చెప్పడం లేదు. ఏదేమైనా చూడాల్సిన అవసరం ఉంది. కాలమే అన్నిటికీ సమాధానం చెబుతూ పోతుంది.